హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వీడియో ఏంటంటే, అక్క చాలా రోజుల నుంచి టమాటా పచ్చడి పెట్టమని అడుగుతుంది. నాకే కుదరక వెళ్ళి ఇంకా పెట్టలేదు. వాళ్ళ చిన్న పాపకైతే పెళ్ళయింది, చిన్న అమ్మాయికి. అంటే డ్యూటీ చేస్తుంది, కర్రీస్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్తే ఇంకా సరేలే అని చెప్పి పోదాం అనుకున్నా. ఇంకా ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైంది. షార్ట్ వీడియో పెట్టినా కదా మీకు, ఆ రోజు తీసిన వీడియో ఇది. ఇంకా ఒకరోజు అయితే టైం చూసుకొని వెళ్ళిన, పెడుతూ కిలో పెడదామని వెళ్తే 4 కిలోలు పెట్టిన. అది అసలు ఎలా అయింది, ఏమైంది అనేది వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే కుదిరింది. ఇక ఒక 2 కిలోలు పచ్చడి పెట్టమన్నది అక్క, పెడదామని ఇంక నేను వెళ్ళేసరికి ఆల్రెడీ టమాటాలు కడిగేసి తుడిచేసి పెట్టేసింది అమ్మ ఉండే అక్కడే. ఇంకా ఆ 2 కిలోల టమాటాలు ఇదిగో గిన్నె చూడండి, ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఆ ముక్కలు వేసుకొని, అందులో ఇందాక చూపించిన గిన్నె ఉంది కదా, గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ ఆయిల్ అయితే పోసి ఇంకా స్టవ్ మీద పెట్టేసిన. ఇంకా ఆ తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవైతే వేసి పక్కకు పెట్టిన. ఇంకా చింతపండు కూడా ఇది గుప్పెడితో పట్టుకుంటే 2 కిలోలకి ఇట్లా 2 గుప్పెడుల చింతపండు అయితే తీసుకున్నా. అయితే కొంచెం ఎంతకి ఎంత వేయాలనేది కొంచెం మిస్టేక్ మర్చిపోయినా, అందుకని కొంచెం యూట్యూబ్లో వీడియో అయితే చూసి ఆ కొలతల ప్రకారము 2 కిలోలు అయితే స్టార్ట్ చేసిన. ఇంకా 2 కిలోలు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎలాగో ఇంటి దగ్గరే ఉన్నావు కదా, నువ్వు కూడా పెట్టుకొని మా అమ్మ అన్నది. తర్వాత ఇంకా వెళ్ళి తీసుకొస్తే ఇంకా నేను కూడా ఇంకా అక్క వెళ్ళి టమాటాలు ఇంకా అవసరం ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చింది. అక్క తీసుకొస్తే ఇంకా నేను కూడా 2 కిలోలు పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే ఈ 2 కిలోలు స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు ఇంకో 2 కిలోలు పెడదామని. ఇంకెలాగో ఇంట్లోనే ఉన్నాం కదా, ఇంకా ఈ పని పెట్టుకున్నాం, అయిపోతుంది, నేను కూడా 2 కిలోలు పెట్టుకుంటాను. ఇంకా నేను కూడా పెట్టేసుకున్నా. ఇంకా 2 స్పూన్ల పసుపు కూడా వేసుకొని, ఇందాక 2 గుప్పెళ్ళ చింతపండు తీసి పెట్టుకున్నాం కదా, ఆ 2 గుప్పెళ్ళ చింతపండు వేసేసుకోవాలా ఉడుకు పట్టంగానే. వేసుకున్న తర్వాత ఒక పావు కిలో వెయిట్ వచ్చేది ఒక చెంబు కానీ గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులో సాల్ట్ వేసేసుకోవాలి. ఎంత వేసుకున్నా అంటే నేను పావు కిలోది 1 వేసుకున్నా. పావు కిలో ఒక గ్లాస్ ఉంటుంది, మీకు కారపొడి వేసేటప్పుడు చూపిస్తా, ఆ వీడియో స్కిప్ అయింది. ఇంకా జీలకర్ర ఆవాలైతే ఇక్కడ వేయించుకొని పెట్టుకున్నా. ఇంక ఇవి వేయించుకొని పక్కకు పెట్టేసుకొని అందులో అయితే సాల్ట్ వేసిన వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇదిగోని కారము. ఈ చిన్న చెంబు ఉంది కదా, ఈ చెంబుతో రెండు ఆ కప్పుతో అయితే 2 కప్స్ కారం అయితే వేసిన. 2 కప్స్కి మనం సాల్ట్ వచ్చి రాళ్ళ ఉప్పు ఎండకు పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పు ఉప్పు వేసుకొని 2 కప్పులు కారం వేసుకొని ఇలా మనం స్టవ్ ఆఫ్ చేయకముందే, కొంచెం ఆఫ్ చేస్తామనే ముందు ఇట్లా కలిపేసుకొని పెట్టుకోవాలి. చల్లారని కదా అని ఫ్యాన్ గాలికి పెట్టేసి ఇంకా అక్క గిన్నెలకి ఇట్లా క్లీన్ చేసుకుంటుంటే ఫ్యాన్ గాలికి పెట్టినా. చూడండి, కరెంటు పోయింది. ఇంకా మిక్సీ పట్టే టైంకి కరెంట్ అయితే పోయింది. కరెంటు కోసం వెయిటింగ్, పక్క గంట సేపు ఖాళీ కూర్చున్నాం. ఇంకెలాగో గంట సేపు ఖాళీయే కదా అని చెప్పి ఇంకా మళ్ళీ తీసుకొచ్చిన టమాటాలు కట్ చేసుకొని, మళ్ళీ మసాలా మెంతులు జీలకర్ర మసాలా పట్టుకొని ఇదైతే మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇంకొక 2 కిలోలు మళ్ళీ స్టార్ట్ చేసి అయిపోయే ముందు తీసిన వీడియో ఇది. ఈ 2 కిలోలు ఆ 2 కిలోలు ఇంకా 4 కిలోలు అయినాయి. 4 కిలోలు ఇంకా చేయడం అయితే సపరేట్ చేసిన తర్వాత ఇంకా కలిపి మిక్సీ పట్టేసినాం మొత్తము. ఇంకా కరెంట్ అయితే వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి అంతా 2 సార్లు ఉడకబెట్టినాం కదా టమాటాలు, అవి 2 కలిపి ఇంక ఇద్దరు అంతా ఒక దగ్గర కలిపి ఇద్దరైతే మిక్సీ దగ్గర కూర్చురు, అమ్మ అక్క వాళ్ళు మిక్సీ పట్టేస్తున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ పోపుకి అన్నీ రెడీ చేసుకున్నా. అంటే ఆయిల్ నార్మల్గానే వేసిన, మళ్ళీ తక్కువ అయితే అంటే ఎవరింట్లో వాళ్ళు కలుపుకోవచ్చు ఆయిల్. నార్మల్గా ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదు, ఎందుకంటే అక్క కూతురికి ఇట్లా పంపించాలి.
తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఆయిల్ అట్లా ఇట్లా లీక్ అవుతుందని చెప్పి నార్మల్గా ఆయిల్ అయితే కొంచెం నార్మల్గానే వేసినాము. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు 2 వేసిన ఫస్ట్. తర్వాత వెల్లుల్లి ఒక 4 గడ్డలైనా సరే 3 గడ్డలు తోలు తీసేసుకొని, వెల్లుల్లి తోలు తీసుకొని దాన్ని కొంచెం కచ్చాబచ్చగా, మరీ వెల్లిపాయలాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఇట్లా దంచుకొని వేస్తే కొంచెం పోపులో స్మెల్ కానీ తినేటప్పుడు తగులుతాయి కదా, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎల్లిపాయలు కూడా వేసిన ఇంకా అట్లా కొంచెం నల్లగా దంచుకొని, ఆ తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా పచ్చడిలో చూడడానికైనా టేస్ట్ అయినా బాగుంటాయి. ఆయిల్లో కాలిన ఎండుమిర్చి తిని చూడండి, మస్తు టేస్ట్ ఉంటాయి. ఇంకా కరివేపాకు ఆల్రెడీ కడిగి పెట్టింది అక్క, ఇది ఆరిన కరివేపాకు. ఇంకా పచ్చడిలో పచ్చిది కూడా వేయొద్దు కదా, అందుకే కడిగి పెట్టింది ఉండే. మనం కడిగి పెడితే కరివేపాకు నల్లగా అయిపోతుంది కదా, అంటే కడిగి ఒక క్లాత్ పైన వేసి పెట్టింది. ఫస్టే ఫోన్ చేసి చెప్తే వెల్లిపాయలు అవన్నీ పొట్టు ఒలిచి అట్లా పెట్టేసింది రెడీగా అన్నీ. ఇంకా కరివేపాకు ఎండుమిర్చి కూడా పోపులో వేసుకొని అలా పోపు పెట్టేసుకొని అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకున్నా. ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా ఆ వేడికే ఇంకా పోపు అనేది మంచిగా అందులో పోపు వేసినవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకా వీళ్ళు చూడండి కొంచెం 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 మిక్సీ అయితే వాడుతున్నారు. అంతా ఒక దగ్గర మొత్తం 2 గిన్నెలు ఉడికించినాం కదా, అంతా ఒక గిన్నెలకైతే వేసి మిక్సీ పట్టేసినాం. ఆ తర్వాత ఇక్కడ మనం వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, అవి మిక్సీ పట్టి అదేమో పౌడరు. ఇంకా వెల్లుల్లి మళ్ళీ ఇంకొక 4-5 ఏం కాదు, పావు కిలో తీసుకున్నామంటే అందులో సగం వెల్లుల్లి మళ్ళీ మిక్సీ పట్టుకొని కలిపేసుకోవాలా. లేదా పావు కిలో వెల్లుల్లి పడుతుంది, ఎందుకంటే మనం పోపులో కూడా కొన్ని వేసాం కదా, మిగతాయి ఇంక ఇక్కడ మిక్సీ బట్టి కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు. ఇంకా అంతా ఒకసారి కలిపేసినాము మిక్సీ పట్టిన తర్వాత. కలిపేసి ఇంకా పోపు పెట్టుకున్నాం కదా, అది కొంచెం మరీ చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం వేడి చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే, కొంచెం వేడి మీద ఉన్నప్పుడే పచ్చడిలో మాత్రం ఇట్లా వేసేసుకోవాలి. ఎందుకంటే మరీ చల్లగా అయినాక వేడి అనేది తగలదు కదా, పోపు అనేది అంత టేస్ట్ అనిపించదు. ఇంకా ఇలాగా సరిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్. కానీ నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కలుపుకోవాలి. ఇది మెయిన్ అక్క కూతురికి పంపిద్దామని, ఏదో 1 కిలో పెడదామని స్టార్ట్ చేసిందనమాట. పోనీలే 2 కిలోలు పెడితే అక్కలు కూడా కొంచెం ఉంచుకుంటారు, మిగతాది పంపించవచ్చు. అమ్మాయి డ్యూటీకి వెళ్తుందనమాట. ఏదైనా అంటే టైం లేనప్పుడు కర్రీ చేసుకోవడానికి, లేదా ఇడ్లీ దోశలు తినొచ్చు అని చెప్పి చేసి చిట్టి అని చెప్పింది అక్క. సరేలే అని చెప్పి నేను చేస్తూ ఉంటే, ఇంకో 2 కిలోలు పెట్టు, నువ్వు కూడా పెట్టుకో అని మా అమ్మ అంటే మళ్ళీ ఇంకో 2 కిలోలు తీసుకొచ్చి అవి కూడా పెట్టిన. ఇంకా 4 కిలోలు పచ్చడి అయింది. ఇంకా అందరికీ పంచుకున్నాము. నేను 1 కిలో, అమ్మకి కొంచెము, అక్కకి కొంచెము, అక్క కూతురికి కొంచెం, అలా అందరికీ కొంచెం కొంచెము. అంటే నాకు 1 కిలో, అక్కకు 1 కిలో, అమ్మకి ఒక 1/2 కిలో అంతా, అక్క కూతురికి 1 కిలో పైనే పంపించినాము. అట్లా ఇంకా 4గురికి అయితే పచ్చడి అయింది. ఒక్కరికి అని పెట్టిన పచ్చడి 4గురికి అయింది. కానీ పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంది. ఎండబెట్టి చేస్తారు కదా, అది కొంచెం టేస్ట్ ఎలాగో వస్తుంది పచ్చడి. స్మెల్ కూడా అదో రకంగా ఉంటుంది. కానీ ఇది అప్పటికప్పుడు టమాటాలు ఉడికించుకొని చేసుకుంటే ఈ పచ్చడి దోశలకు కానీ, ఇడ్లీకి కానీ, రైస్లోకి కానీ, చపాతీకి, దేనికైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇంకా అప్పటికప్పుడు అనుకుంటే పెట్టేస్తా, కానీ నాకు పెట్టడం గుర్తుంది. కొంచెం కొలతల కోసం నేనైతే యూట్యూబ్లో ఒక వీడియో చూసిన. 2 కిలోలు అంటే 2 కిలోలు టమాటాలు తీసుకుంటే దానికి అంటే 2 గ్లాసులు అనే దాని గురించి యూట్యూబ్లో ఒక వీడియో అయితే చూసి మళ్ళీ కొలతలు అనేది గుర్తు తెచ్చుకొని చేసిన. నేను
సాల్ట్ వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా కూడా ఎక్కువైతుంది వద్దు వద్దు అంటారు మా అక్క మా అమ్మ. కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పచ్చడి అయితే, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.